ఇందాక మీరు మాట్లాడుతూ మళ్ళీ ఈ సినిమా నుంచి 1 నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు. ఆ! లైక్ మీరు స్టార్టింగ్‌లో ఇనీషియల్ స్టేజ్‌లో సక్సెస్‌లు చూసారు వరుసగా. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఫెయిల్యూర్స్ కూడా చూసారు. ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? లైక్ ఇప్పుడు ఆ వర్డ్ చెప్పడానికి రీజన్ ఏంటి? ఇక్కడ నుంచి 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా అనడానికి? అంటే డెఫినెట్లీ దేర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ యావరేజ్గా నడిచినాయి, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ దోస్ ఫిల్మ్స్ నా ఫిల్మోగ్రఫీలో. అండ్ దేర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఐ కాన్షియస్లీ ఫెల్ట్ లైక్ షుడెంట్ హ్యావ్ బీన్ ఇన్ మై ఫిల్మోగ్రఫీ అని. సో నడవనంత మాత్రం బ్యాడ్ ఫీలింగ్ కాదు, బట్ ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకునే ఇంకొంచెం కాన్షియస్ ఉండేది అని ఐ రియలైజ్డ్. సో డెఫినెట్లీ 1 నుండి ఎందుకు మొదలు పెడతా అన్న అంటే డెఫినెట్లీ మళ్ళీ అంటే ఒక టెంపోకి మళ్ళీ బ్రేక్ రాకుండా ఇట్ విల్ బి న్యూ స్టార్ట్ అంతే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫంకీ అండి. థ్యాంక్ యూ. అనుదీప్ గారు చెప్పండి. ఇది డైరెక్టర్ స్టోరీ కదా. సో మీ మీ ఇన్సిడెంట్లు మీరు చూసిన మూమెంట్స్ ఏమైనా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? కొ- కొన్ని ఉంటాయండి, కొన్ని ఉంటాయి. కొన్ని రొమాంటిక్ సీన్స్ అన్నీ నవే. సో విశ్వ గారు, అదే క్వశ్చన్స్. మీరు కూడా డైరెక్టర్ కదా, సో మీకు ఏమైనా గుర్తొచ్చినాయి ఈ సినిమా చేసేటప్పుడు మీ మూమెంట్స్ యాజ్ అ డైరెక్టర్గా? ఫలక్నామా దాస్ కానీ దాస్ కదమ్కి చేసేటప్పుడు కానీ యాజ్ అ డైరెక్టర్స్గా అంటే కనెక్టివిటీ. ఈ సినిమాలో ఉండే కోమల్ అనేటోడు ఇంకా గొప్ప డైరెక్టర్ అన్నట్టు. సో వాడు ఎంత గొప్ప డైరెక్టరో మీరు సినిమాలో చూస్తారు. సో ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ కోమల్. కోమల్ ఇస్ దేర్. అనుదీప్ గారు, చెప్పండి. యాక్చువల్గా ఈ సినిమా టీజర్లోనే మీరు వేశారు, దిస్ ఈజ్ నాట్ ద పార్ట్ 2 లేని సినిమా అని అవును. చెప్పేసి. అలాగే మనకి ఇప్పుడు బేసిక్గా సినిమా పోస్ట్ పోన్ అవుతాం అనేది ఒక ట్రెండ్ ఉంది. అవును. కానీ 2 నెలలు ప్రీపోన్ అవడం ఏంటండి, దాదాపు 50 డేస్. అదే అండి, అంటే రెడీగా ఉండే కాపీ. సో ఇది బెస్ట్ డేట్ అనుకోని చెప్పి రెడీగా ఉంది కదా ఎట్లా అని చెప్పి అంత దూరం ఎందుకు ఏప్రిల్ అనుకున్నాం ఫస్ట్, బట్ అంత దూరం ఎందుకని ఫిబ్రవరిలో ప్లాన్ చేసేసినామండి. మరి ఏమన్నా కొంచెం వర్క్ స్ట్రెస్ అయిందా, లేదంటే కనుక సాఫీగా కంప్లీట్గా అయిపోయిందా? ఉంటుంది డెఫినెట్గా, కొంచెం స్ట్రెస్ అని ఉంటుంది, బట్ ఫినిష్ అవుతుంది ప్రశాంతంగానే అంతా. యా. అయితే విశ్వక్సేన్ గారు, మీరు అన్నారు లాస్ట్ అంటే కొన్ని కాన్షియస్గా తీసుకున్న డెసిషన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ సినిమా అంటే ఆఫ్టర్ మీ లాస్ట్ సినిమా తర్వాత అనుదీప్ గారితో చేయాలనేది అంటే స్క్రిప్ట్ ఉన్న తర్వాత అనుకున్నారా, లేదంటే కనుక అనుదీప్ లాంటి వ్యక్తితో పని చేయాలనుకుని స్క్రిప్ట్ డిస్కషన్? లేదండి, మరి ఐ థింక్ ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్. వరుసగా అది ఆ సినిమా ఉన్నా ఎగిరినా ఏమైనా కూడా ఈ సినిమా అయితే ఇట్ వాజ్ ప్లాన్డ్ అన్నట్టు. ఐ థింక్ లైలా రిలీజ్ అయిన 8th డే ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అనుదీప్ గారు బాగా టీజ్ చేస్తున్నారు అనుదీప్ గారిని, అంటే దీంట్లో ఉన్న రొమాంటిక్ సీన్స్ అన్ని ఆయనవే అని చెప్పి. అన్నా మీకు ఏమన్నా అది నిజంగానా, లేకపోతే ఇది మీ స్క్రిప్టా, లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది? మీకేం కావాలి చెప్పండి. మీకేం కావాలి? నాకేం కావాలి, అది మీకు ఏం జరిగిందో చెప్పండి. అది మీకేం కావాలంటే అదే. అనుదీప్, ఆయనతో పని చేసి మీరు కూడా అలా మారిపోయినట్టున్నారు. అనుదీప్, చెప్పండి. మీరు డైరెక్టర్ కదా, విశ్వక్ కూడా డైరెక్టరే. అవునండి. ఆయన ఏమైనా ఏలు పెట్టాడు దీంట్లో? లేదండి, లేదు, అదేం లేదు. ఎట్లా పెడతా సార్? ఎందుకు పెడతా సార్? నేను డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్, యాక్టర్ అయినప్పుడు యాక్టర్, అంతే. అంతే అండి, లేదు, ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ లేదా ఇన్వాల్వ్ ఏదో పేరు పెట్టాలి, ఏలు పెట్టాడు ఎందుకు అడుగుతుంది? ఇది నాగశ్విన్ బయోపిక, నాగవంశి గారి బయోపిక? కాదు, వాళ్ళిద్దరిది కాదు. నాగవంశి గారిది అని చెప్పొచ్చు. ఆ? నాగవంశి గారిది అని చెప్పొచ్చు. నాగవంశి గారి బయోపిక్. ఆయన అంతా అబ్జర్వ్ ఏం చేశారండి? లవ్ సీన్స్ అన్నీ కొంచెం ఆయన కొన్ని పర్సనల్ లైఫ్లో ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అచ్చా అచ్చా.